వెల్కమ్ టు మై ఛానల్ అంకితాస్ ఎరీనా. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే మీకు థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూడగానే తెలిసిపోయి ఉంటుంది దట్ అంటే ఇండియన్ ఎకానమీ ఎకానమీ సబ్జెక్ట్ అంటే చాలామందికి టఫ్ అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం భయంగా కూడా అనిపిస్తుంది. సో అసలు ఎకానమీ సబ్జెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి, అలానే దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేదే ఈ వీడియో అనమాట. మీరు కొంచెం బ్యాక్గ్రౌండ్ చూస్తే బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది నేను మా ఊరికి వచ్చాను, కొత్త ఇంట్లో ఉన్నాను. సో ఇన్ని డేస్ వీడియో రాకపోవడానికి రీజన్ అదే అనమాట. ఇక్కడ హౌస్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, గోలగా ఉంటుంది కదా. సో దట్ సండే అయితే వర్క్ జరగదు. సో అందుకని నేను ఈరోజే వీడియో తీస్తున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసరికి బిగినర్స్, అసలు ఫస్ట్ టైం చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ గ్రూప్స్ ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ వాళ్ళకి అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో ఫస్ట్ వచ్చేసరికి అసలు ఎకానమీ సబ్జెక్ట్ మనకి ఎందుకు టఫ్ అనిపిస్తుంది అంటే నాకు అనిపించిన వ్యూ నేను చెప్తానండి. ఫస్ట్ థింగ్, మనం రిమైనింగ్ సబ్జెక్ట్ చూసుకుంటే దట్ పాలిటీ కానీ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఈ మూడు సబ్జెక్ట్స్లో అట్లీస్ట్ మనకి దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ తెలియకపోయినా అట్లీస్ట్ వాటి నేమ్స్ అయినా మనకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకోండి, లైక్ పాలిటీలో మనకి ప్రెసిడెంట్ కానీ పిఎం కానీ సీఎం కానీ లైక్ మినిస్టర్స్, ఎమ్మెల్యే, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ, ఇప్పుడంతా ఎలక్షన్స్ హడావుడింది కాబట్టి ఎలక్షన్స్, ఇవన్నీ మనకి కాన్సెప్ట్స్ తెలియకపోయినా అట్లీస్ట్ మనకి వాటి నేమ్స్ తెలుసు. అలాగే హిస్టరీ తీసుకోండి, హిస్టరీలో మనకి ఏముంటాయి, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, అశోక కానీ బుద్ధిజం, జైనిజం, ఇవన్నీ మనకి నేమ్స్ అయినా తెలుసు, కాన్సెప్ట్స్ తెలియకపోయినా. అలానే జాగ్రఫీ తీసుకోండి, జాగ్రఫీలో అయితే ఈ వర్డ్స్ అన్నీ మనం డైలీ వింటూనే ఉంటాం. ఫారెస్ట్ కానీ, సాయిల్స్, క్లైమేట్, వెజిటేషన్, ఇంకా క్రాప్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, మినరల్స్, ఇవన్నీ మనకి నేమ్స్ అయినా తెలుసు. అలానే కాన్సెప్ట్స్ ఫుల్గా తెలియకపోయినా ఈ 3 సబ్జెక్ట్స్ చూసుకుంటే మనకి అట్లీస్ట్ చిన్నప్పటి నుంచి అయినా మనం నేమ్స్ వింటూనే ఉంటాం, మరి డైలీ కూడా నేమ్స్ వింటూనే ఉంటాం. అదే ఎకానమీ తీసుకోండి, ఎకానమీలో మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ, ఇంకా డిప్రిషియేషన్, ఈ వర్డ్స్ అన్నీ మనకి చాలా కొత్తగా అనిపిస్తాయి. మేబీ మనకి చిన్నప్పటి నుంచి ఇవి అంత టచ్లో లేవు. అలానే నేమ్స్ కూడా తెలియకపోవడం వల్ల మనకి ఎకానమీ సబ్జెక్ట్ అనేది చాలా టఫ్ అనిపిస్తుంది, అలానే కొంచెం భయంగా ఉంటుంది అనమాట. ఎకానమీ సబ్జెక్ట్లో జనరల్గా చేసే మేజర్ మిస్టేక్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్ అండి, మార్కెట్లో అంటే ఎగ్జామ్ మనకి దగ్గరకు వచ్చేకుంది మార్కెట్లో అవైలబుల్గా ఉండే బుక్స్ చాలా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఇలా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. మనం ఏంటంటే మార్కెట్లో ఏ బుక్ పడితే ఆ బుక్ తీసేసుకుంటాం, మన ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు అని ఆ బుక్ తీసుకుంటాం, లేకపోతే అన్ని బుక్స్ కంపేర్ చేసుకొని ఇదన్నిటికంటే చిన్నగా ఉంది ఇదన్నిటికంటే సన్నగా ఉంది అనేసి ఆ బుక్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది మాత్రం అస్సలు చేయకండి, ఇది బ్లండర్ మిస్టేక్ అనమాట. ఇంకొక మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఎకానమీ అనగానే జనరల్గా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, లైక్ అన్ని నెంబర్స్ రిలేటెడ్ ఉంటాయి, ఇవంతా ఎవరు చదువుతారులే అనేసి త్రూ బిట్ బ్యాంక్స్ నుంచి చదువుకుందాం అని అనుకుంటారు. మీరు బిట్ బ్యాంక్ నుంచి మీ 1000 బిట్స్ ప్రాక్టీస్ చేసినా, 10,000 బిట్స్ ప్రాక్టీస్ చేసినా మీరు మీ ప్రిపరేషన్లో మీరు 1% కూడా ఇంప్రూవ్ అయినట్టు కాదు. అట్ ద సేమ్ టైం మీ ప్రిపరేషన్లో మీరు జీరోలో ఉన్నట్టే. ఎందుకంటే ప్రాక్టీసింగ్ బిట్స్ ఆర్ బిట్ బ్యాంక్స్ ఎందుకంటే మనం కాన్సెప్ట్స్ నేర్చుకొని మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం కోసమే అనమాట ఈ బిట్ బ్యాంక్స్. మనం ఓన్లీ బిట్ బ్యాంక్స్ నుంచి నేర్చుకుంటే ఇక ఏం లేదనమాట, ఇంకా అసలు అది నేర్చుకున్నట్లే కాదు. ఫస్ట్ మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారు, ఆ కాన్సెప్ట్ నేర్చుకొని మీకు అందులో ఎంతవరకు క్లారిటీ వచ్చింది అండ్ ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని మనం ఇచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నామా లేదా, ఓన్లీ టెస్టింగ్ పర్పస్కే అనమాట ఈ బిట్ బ్యాంక్స్. సో మీ బిట్ బ్యాంక్స్ నుంచి ప్రాక్టీస్ చేసుకోండి, కానీ ఓన్లీ బిట్ బ్యాంక్సే మాత్రం దాని మీదే మాత్రం డిపెండ్ అవ్వద్దు. సో ఇవి 2 మేజర్ మిస్టేక్స్ అనమాట. పడితే ఆ బుక్ తీసుకోవద్దు అన్నారు కదా. సో ఇప్పుడు మీరు ఇప్పుడు మనం ఎలాంటి బుక్స్ తీసుకోవాలి అని మీరు నన్ను అడిగితే, నేనైతే మోస్ట్లీ గవర్నమెంట్ బుక్స్ లైక్ ఎన్సీఆర్టీస్, అలానే తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి కదా, ఈ బుక్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. సో ఎన్సీఆర్టీస్ వల్ల ఏంటంటే మనకి బేసిక్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది.
సో దీన్ని మనం కాన్సెప్చువల్ క్లారిటీ ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోవాలి. అండ్ ఈ స్టాండర్డ్ బుక్లో ఏం చూసుకోవాలంటే మోస్ట్లీ ఇది టాపర్స్ సజెస్ట్ చేసిన బుక్ అయి ఉండాలి. అండ్ ఇంకొకటండి, టాపర్స్ సజెస్ట్ చేశారు కదా అని మనం తీసుకోకూడదు. అండ్ అంటే వాళ్ళు చెప్పారు కదా అని ఖచ్చితంగా అదే తీసుకోవాలని లేదు. ఇప్పుడు మనం స్టాండర్డ్ బుక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ అండి, అందులో ఇచ్చిన లాంగ్వేజ్ సింపుల్గా ఉందా, డిఫికల్ట్గా ఉందా. అండ్ సింపుల్గా ఉన్న లాంగ్వేజ్ మనకి అర్థమవుతుందా లేదా అందులో. అండ్ ఇంకొకటి థర్డ్ థింగ్ వచ్చేసరికి కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదా. అండ్ ఫోర్త్ థింగ్ ఫైనల్గా వచ్చేసరికి అంటే ఆ కాన్సెప్ట్ గురించి ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆర్ఎల్స్ పైన రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ 4 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ లాంగ్వేజ్ సింపుల్గా ఉందా లేదా. సెకండ్ థింగ్ అది మనకి అర్థమవుతుందా లేదా. థర్డ్ థింగ్ ఆ కాన్సెప్ట్కి క్లారిటీ లైక్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదా. అండ్ ఫోర్త్ థింగ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉందా, లైక్ ఆ కాన్సెప్ట్ గురించి ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశారా లేదా. ఈ 4 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. లైక్ మనం స్టాండర్డ్ బుక్ తీసుకునేటప్పుడు జస్ట్ టాపర్ సజెస్ట్ చేశారు కదా అని ఏది పడితే అది తీసేసుకొని మనకు అర్థం కాకపోయినా అదే బుక్ కంటిన్యూ చేయకూడదు. ఇది చాలా తప్పు. అండ్ నేను చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీకి మోస్ట్లీ ఏ టాపర్స్ అయినా సజెస్ట్ చేసేవి మృణాల్ అనమాట. MRUNAL. ఎకానమీ అంటేనే ఇక మృణాల్ సార్ అన్నట్టు. ఆ సార్కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఒకసారి మీరు అంటే చాలా ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, అందులో చాలా కాన్సెప్ట్స్ ఈ ఎకానమీకి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అండ్ ఇంకొకటి ఆ మృణాల్ సార్కి హ్యాండ్ అవుట్స్ ఉంటాయి అన్నమాట. మీరు మోస్ట్లీ ఇవి 1200 పేజెస్ ఉంటాయి. ఎకానమీ మొత్తం లిటరల్గా 1200 పేజెస్ ఉంటాయి ఈ హ్యాండ్ అవుట్స్ అన్నీ. సో ఈ 1200 పేజెస్ చదవాలంటే చాలా కష్టం. అండ్ మనకు అంత టైం అంటే 1200 పేజెస్ అంటే చాలా టైం టేకింగ్ కదా. సో నేను దానికి ఆల్టర్నేటివ్గా సెలెక్ట్ చేసుకున్న బుక్ వచ్చేసరికి అంతకుముందు నేను ప్రిపేర్ అయిన బుక్ వచ్చేసరికి శ్రీరామ్స్ IAS అని శ్రీరామ్ సార్ బుక్ ఉంటుంది, నోట్స్ కాకుండా బుక్. ఆ బుక్ అయితే లాంగ్వేజ్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ కాన్సెప్ట్స్ కూడా ఈజీగా అర్థమైపోతాయి. అండ్ ప్రజెంట్ అయితే అది నాకు కొంచెం అవుట్డేటెడ్గా అనిపించింది. సో ప్రజెంట్ అయితే నేను ఫాలో అవుతున్న బుక్ వచ్చేసరికి వివేక్ సింగ్ అనమాట. నేను ఫాలో అవుతున్న బుక్ వివేక్ సింగ్ కదా. సో చూడండి, ఇదే అనమాట ఈ బుక్, ఇండియన్ ఎకానమీ బై వివేక్ సింగ్. ఇది లేటెస్ట్ ఎడిషన్ అనమాట. సో దీని గురించి నేను చాలా అంటే చాలా బెస్ట్ రివ్యూస్ విన్నాను. అండ్ లేటెస్ట్లో ఉన్న బెస్ట్ బుక్ నాకైతే ఇదే అనిపించింది, వివేక్ సింగ్ అనమాట. నేను వివేక్ సింగ్ చదువుతున్నాను కదా అనేసి మీరు కూడా వివేక్ సింగ్ చదవాలని లేదండి. సో నేను చెప్పాను కదా, మీరు ఏ బుక్ అయినా కొనాలి ఆర్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మేక్ షూర్ దట్ నేను చెప్పిన ఈ 4 థింగ్స్ మీరు చెక్ చేసుకొని తీసుకోండి. అంటే ఒకసారి మనం పర్చేస్ చేసిన తర్వాత అది మనకు అర్థం కాలేదు ఆరెల్స్ ఇది బాగాలేదు అనేసి మిడిల్లో డ్రాప్ అయితే మనకి టైం వేస్ట్, మనీ వేస్ట్ అండి. సో కొనేటప్పుడే మనం 1 డే ముందే చెక్ చేసుకొని మనకు అన్నీ ఈజీగా అర్థమవుతుందా, కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకుంటే మనకి మనీ సేవ్ అవుతాయి, అలానే టైం కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక బుక్ కొంటే ఎగ్జామ్ అయిపోయేంత వరకు UPSC అనుకోండి 1 year 1.5 year దాంతో మనం ట్రావెల్ చేయాలి. అండ్ గ్రూప్స్ అయినా కానీ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మనం ఒక్క బుక్కే ఫాలో అవ్వాలి. అలా అయితేనే మనం ఒక్క బుక్ని మల్టిపుల్ రివిజన్స్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు చెప్తాను చూడండి, మీరు ఒక బుక్ కొనాలి అని ఫిక్స్ అయ్యారు, అందులో ఉన్న కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయో తెలియదు, కాన్సెప్చువల్ క్లారిటీ తెలియదు. ఏం చేస్తారంటే మనకి టెలిగ్రామ్లో అన్ని బుక్స్ పీడిఎఫ్ మనకి ఫ్రీగా దొరుకుతాయి. మీరు వెళ్ళి సర్చ్ చేసుకొని పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని అట్లీస్ట్ 1 day దానికి స్పెండ్ చేయండి. అట్లీస్ట్ 2 chapters కానీ మినిమం 3 chapters చదువుకోండి. చదువుకున్న తర్వాత అది మీకు బాగా అర్థమవుతుంది, కాన్సెప్చువల్ క్లారిటీ కూడా బాగా వచ్చింది అని అనిపిస్తే ఆ బుక్ పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ మీకు 2 booksలో డైలమా ఉంది, అది తీసుకోవాలో ఇది తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ IAS బుక్ ఉంది అండ్ వివేక్ సింగ్ బుక్ ఉంది. ఈ 2 booksలో మీకు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేస్తారంటే టెలిగ్రామ్లోనే ఈ 2 books డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ చాప్టర్ని 2 booksలో చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మానిటరీ పాలసీ టాపిక్ ఉంది, మీరు సేమ్ టాపిక్ని శ్రీరామ్ IASలో చదవండి, అలానే వివేక్ సింగ్లో కూడా చదవండి.
మీరు రెండు చదివితే రెండు చూసుకోండి, రెండిట్లో మీకు ఏది బాగా అర్థమవుతుంది, ఏది సింపుల్గా ఉంది, ఏది ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతున్నారు ఆ బుక్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక్కటే కాదండి, లైక్ ఒక చాప్టరే కాదు, అట్లీస్ట్ 3 చాప్టర్స్ అయినా చదువుకొని డిసైడ్ చేసుకోండి. సో మీరు అనుకోవచ్చు ఒక బుక్ కోసం ఇంత టైం స్పెండ్ చేయాలంటే ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. ఎందుకంటే మన కోసం మనమే టైం స్పెండ్ చేసుకోకపోతే మన కోసం వేరే వాళ్ళ టైం స్పెండ్ చేసి మనకి బెస్ట్ బుక్ అని ఎవరు చెప్తారు చెప్పండి. సో ఈ 2 బుక్స్లో డైలమా ఉంటే ఇలా చూడండి, కంపేర్ చేసుకొని ఏది మీకు బెటర్గా అనిపిస్తే, ఏది మీకు బెస్ట్గా అనిపిస్తే ఆ బుక్ని తీసేసుకోండి. ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది చూద్దాం. సో సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. మనం ఒక డార్క్ నైట్లో ఉన్నాం, అలానే డార్క్ ప్లేస్లో ఉన్నాం, మనకి ఎటలాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. అప్పుడు సడన్గా మనకి 2 లైట్స్ కనిపించాయి. సో ఆ 2 లైట్స్ హెల్ప్తో మనం మన డెస్టినేషన్ని సేఫ్గా రీచ్ అయ్యాం. సో ఇక్కడ కూడా ఇదే అండి, మనం ఏదైనా గ్రూప్స్ కానీ యూపీఎస్సీ జర్నీ చేసేటప్పుడు చాలా చీకటిగా ఉంటుంది, మనకి ఏం తెలియదు కదా. సో ఇక్కడ 2 లైట్స్ ఏంటంటే మన జర్నీకి ఒకటి వచ్చేసరికి సిలబస్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. సో ఒకటి మనకి ఏం చదవాలో చెప్తే ఇంకొకటి ఎలా చదవాలో చెప్తుంది అనమాట. సో సిలబస్ వచ్చేసరికి మనం ఈ సబ్జెక్ట్కి ఏమేమి చదవాలో చెప్తుంది. అలానే సిలబస్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వచ్చేసరికి ఎంతవరకు చదవాలి అనేది చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనం నేను వివేక్ సింగ్ బుక్ ఉంది, ఆ వివేక్ సింగ్ బుక్లో ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదవాలి అనేది లేదండి. ఎప్పుడైనా ఆ బుక్ని కంప్లీట్గా చదవాల్సిన నీడ్ లేదు. మనం సిలబస్లో చెక్ చేసుకుంటాం, ఈ కాన్సెప్ట్ ఉందా, సో సిలబస్లో ఉన్న కాన్సెప్ట్స్ ఈ బుక్స్ రిఫర్ చేసుకొని చదువుకుంటాం. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎందుకంటే మనం ఎంతవరకు చదువుతున్నాం. సో లైక్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అండ్ నేను చదివిన కాన్సెప్ట్లో క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా, వస్తే ఎలా వస్తున్నాయి అండ్ వచ్చిన క్వశ్చన్స్ని నేను నాకు అర్థమైన కాన్సెప్ట్స్ని యూజ్ చేసి నేను ఆ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నానా లేదా. సో అందుకు హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇది ఓన్లీ ఎకానమీ అనే కాదు, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఓన్లీ ఎకానమీ అనే కాదు, ఏ సబ్జెక్ట్స్కైనా మీరు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎకానమిక్ కాదు, అన్ని సబ్జెక్ట్స్కి ఏ సబ్జెక్ట్ అని తీసుకోండి, ఏదో పాలిటీ కానీ హిస్టరీ కానీ అన్నిటికీ ఇదే అనమాట. ఇంతే చాలి. సిలబస్ చూసుకోవాలి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవాలన్నమాట. అలానే బుక్స్ కూడా ఎలా తీసుకోవాలని చెప్పా కదా, అది కూడా సేమ్ అండి. అన్ని సబ్జెక్ట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఎకానమీ సబ్జెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి అండ్ దానికి స్ట్రాటజీ ఏంటి అనేది అనమాట. సో ఫస్ట్ ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రిపేర్ చేసుకున్న నా ఓన్ స్ట్రాటజీ అండి. లైక్ చాలామంది టాపర్స్ వీడియోస్ చూసి, అలానే నేను చెప్పాను కదా లాస్ట్ టైం మనుజిందల్ సార్ అని చెప్పి, ఆ సార్ స్ట్రాటజీని చూసి, అలానే ఇంకా చాలామంది టాపర్స్ వీడియోస్ చూసి నేను నా ఓన్గా ఆ టాపర్స్ స్ట్రాటజీని నేను ఫాలో అవుతున్నాను. అలానే నాకు తగినట్టు నేను కొన్ని మోడిఫికేషన్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చెప్పా కదా, ఎవరైనా చెప్తే అది మనం బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. కొన్ని మనకి నచ్చినట్లు మనకి తగినట్లు మనం మోడిఫికేషన్స్ చేసుకోవాలి. సో ఈ స్ట్రాటజీ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను. లైక్ నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, నా కోసం నేను ప్రిపేర్ చేసుకున్నది అనమాట. సో అది నేను మీకు ఈరోజు షేర్ చేస్తాను. సో అది నేను మొత్తం పేపర్ మీద రాశాను. సో ఫ్రంట్ క్యామ్లో మనకి లెటర్స్ అన్నీ రివర్స్గా కనిపిస్తాయి కాబట్టి, సో లాస్ట్ వీడియో లాగానే ఇది కూడా నేను బ్యాక్ క్యామ్తో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు మనం ఏ బుక్స్ ఫాలో అవ్వాలి నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ అండి, ఎకానమీకి ఎన్సీఆర్టీ ఉంటుంది. ఎకానమీ క్లాస్ 11 ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఈ బుక్ చాలా ఈ బుక్ ఇంపార్టెంట్ అండ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎన్సీఆర్టీ క్లాస్ 12 అనమాట. ఇందులో మనకి మైక్రో ఎకానమిక్స్, మ్యాక్రో ఎకానమిక్స్ 2 ఉంటాయి. అయితే మనకి మైక్రో ఎకానమిక్స్ నీడ్ లేదు, మ్యాక్రో ఎకానమిక్స్ ఒక్కటే సిలబస్ రిలేటెడ్గా ఉంటుంది అనమాట. సో మ్యాక్రో ఎకానమిక్స్ కూడా చదవాలి. అండ్ ఈ 2 చదివిన తర్వాత మనకి స్టాండర్డ్ బుక్ ఉంది కదా, లైక్ నాకు స్టాండర్డ్ బుక్ వివేక్ సింగ్ కాబట్టి అందులో చదువుకుంటాను. అండ్ సో అసలు ఎకానమీ అంటే తెలీదు, ఇంకా కొంచెం బేసిక్ నుంచి చదువుకోవాలనుకుంటే మీరు ఎన్సీఆర్టీ క్లాస్ 9, క్లాస్ 10 కూడా చదువుకోండి. లైక్ అందులో చిన్న చిన్న థింగ్స్ కూడా ఉంటాయి. అసలు మనీ అంటే ఏంటి ఇది కూడా ఉంటుంది అనమాట. సో ఇవి చదువుకోండి.
లైక్ ఈ బుక్స్ అన్నీ మనం కొనుక్కోవాలా అనుకుంటే కొనుక్కోవాల్సిన నీడ్ లేదండి. ఇది కూడా మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. లైక్ మీరు గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేసేసి ఎన్సిఈఆర్టీ అని కొడితే మనకి ఎన్సిఆర్టీ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సో ఆ వెబ్సైట్ ఓపెన్ అయిపోయిన వెంటనే లైక్ ఎన్సిఆర్టీ క్లాస్ 9 చదవాలనుకోండి, క్లాస్ 9 క్లిక్ చేయండి. క్లాస్ 9లో మనకి ఇది ఉంటుంది, ఇది డౌన్లోడ్ చేసేసుకోండి. ఫ్రీగా మనకి అవైలబుల్గా ఉన్నవి డౌన్లోడ్ చేసుకొని అందులోనే ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం ఇవి ఎక్కువ సార్లు చదవం కదా, జస్ట్ కాన్సెప్ట్ బేసిక్స్ తెలుసుకోవడం కోసమే ఎన్సీఆర్టీ చదువుకుంటాం. మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసే అయితే బుక్స్ కొనుక్కోవడం బెటర్. ఇది నా ఒపీనియన్ అంతే. సపోజ్ మీరు బుక్స్లోనే క్లారిటీ వస్తుంది అనుకుంటే మీరు బుక్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఎన్సీఆర్టీస్ తక్కువ కాస్టే ఉంటాయి, లైక్ 70, 80, 100 ఇంతే ఉంటాయి. కాన్సెప్టే కాకుండా ఎక్స్ట్రాగా సోషల్ ఎకనామిక్స్ సర్వే చదవాలి, అట్ ద సేమ్ టైం బడ్జెట్ కూడా చదువుకోవాలి. సో ఇది మీరు సోషల్ ఎకనామిక్స్ సర్వే కానీ బడ్జెట్ కానీ మొత్తం చదవాలంటే ఇవే లిటరల్గా ఒక 5 months 6 months సరిపోతుంది. సో వీటికి జిస్ట్ దొరుకుతుంది మనకి, లైక్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, సో విజన్ ఐఏఎస్ వీళ్ళవి జిస్ట్ ఉంటుంది. సోషల్ ఎకనామిక్ సర్వే కానీ సమ్మరీ దొరుకుతుంది, బడ్జెట్ సమ్మరీ కానీ ఇవి చదువుకోండి, ఇవి సరిపోతుంది. లైక్ ఏపీకి అయితే లైక్ ఏపీ కానీ తెలంగాణ కానీ కొన్ని కోచింగ్ సెంటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు, ఇవి మనం నోట్స్లో రాసుకుంటే సరిపోతుంది. అండ్ మేక్ షూర్ దట్ మీరు సోషల్ ఎకనామిక్ సర్వే చదివేటప్పుడు అది లిటరల్గా 90 pages 100 pages ఉంటుంది. ఈ 90 pagesని మనం షార్ట్ నోట్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. లైక్ 10 to 15 pages వచ్చేలాగా చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ ముందు మనం కూర్చొని చదవాలంటే 90 pages చదవాలంటే చాలా హెక్టిక్గా ఉంటుంది. అదే మనకి షార్ట్ నోట్స్ మనం హ్యాండీగా చేసుకున్నామంటే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. 10 to 15 pages ఇంతకంటే ఎక్స్ట్రా రాకూడదండి, షార్ట్ నోట్స్ కదా అంతే ఉన్నది. ఇంకా అంతకంటే తక్కువ వచ్చినా కానీ బెటర్ అనమాట. అండ్ ఇంకొకటి చాలామంది కొంచెం బేసిక్ క్వశ్చన్, ఎకానమీ సబ్జెక్ట్ని మనం ఎన్ని డేస్లో కంప్లీట్ చేయొచ్చు అనేది. నేనైతే సపోజ్ ఓన్లీ ఎకానమీ సబ్జెక్టే చదువుతున్నారు, ఇంకొక సబ్జెక్ట్తో ప్యారలల్గా చదవట్లేదు, ఓన్లీ ఎకానమీ చదువుతుంటే మీరు ఓన్లీ కాన్సెప్ట్స్ లైక్ ఎకానమీ సర్వే కానీ బడ్జెట్ కానీ తీసేయండి. ఆ రెండు కాకుండా ఓన్లీ కాన్సెప్ట్స్ ఇవి వరకే ప్రిపేర్ అయితే లిటరల్గా 10 to 15 daysలో ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోండి. మోస్ట్లీ అంతే, 15 days కంటే ఎక్కువ తీసుకోవద్దు, 10 to 15 days అంతే, అంతకంటే ఎక్స్ట్రా పెట్టద్దు ఇన్ ద సెన్స్ ఈ 15 daysలోనే కంప్లీట్ చేసుకోవాలి. అది అయిపోతుంది, ఓన్లీ 1 సబ్జెక్టే కదా. అండ్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ ఇవి ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలంటే మీరు ఇవి లైక్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత వేరే సబ్జెక్ట్ పిక్ చేసుకోండి. లైక్ వేరే సబ్జెక్ట్ చదువుతూ ప్యారలల్గా, అంటే మనం చదువుకునేటప్పుడు మనకి మోస్ట్ ప్రొడక్టివ్ అవర్ అని ఒకటి ఉంటుంది. అంటే మనకి కాన్సన్ట్రేషన్ బాగా ఉండేవారు, కొంతమందికి అది ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, కొంతమందికి ఈవినింగ్ ఉంటుంది కదా. సో మీ మోస్ట్ ప్రొడక్టివ్ అవర్ తీసుకోండి, అందులో డైలీ 1 hour కానీ 1.5 hour కానీ ఎకనామిక్ సర్వే చదవండి. ఎందుకంటే ఎకనామిక్ సర్వే కానీ బడ్జెట్ కానీ మొత్తం ఒకేసారి చదివితే కన్ఫ్యూజ్ అయిపోతాం, ప్లస్ చాలా కష్టంగా ఉంటుంది. అదే మీరు హార్డ్లీ 1.5 hour డైలీ ఆర్ 1 hour డైలీ చదువుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ప్యారలల్గా మనం ఇంకో సబ్జెక్ట్ చదువుకుంటాం కాబట్టి అంత హార్డ్గా అండ్ అంత టఫ్గా అనిపించదు అనమాట. ఓకే కదండి. ఇప్పుడు ఎకనామిక్ సర్వే మీకు చదివేటప్పుడు మధ్యలో మానిటరీ పాలసీ అని ఫిజికల్ పాలసీ అని ముందు మనం కాన్సెప్ట్స్ చదివాం కదా, అవి మధ్యలో వస్తూ ఉంటాయి. ఇవి మధ్యలో వచ్చినప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి ఈ కాన్సెప్ట్స్ మళ్ళీ రివైజ్ చేసుకోండి. అట్లా రివైజ్ చేస్తేనే ఇది మనకు కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఎంత ఎక్కువసార్లు మనం రివైజ్ చేసుకుంటే మనకి అంత బాగా గుర్తుంటుంది అనమాట. సో అర్థమైంది కదా, డైలీ 1 hour ఎకనామిక్ సర్వే చదవండి, అట్లయితేనే మనకి ఈజీగా అయిపోతుంది. అండ్ వేరే సబ్జెక్ట్లో చదువుకుంటాం కాబట్టి ప్యారలల్గా అంత టఫ్గా అనిపించదు. సో ఇప్పుడు మనం లైక్ నేను ప్రిపేర్ చేసిన స్ట్రాటజీ నేను మీకు బ్యాక్ క్యామ్తో ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, అది చూసేయండి. సో చూడండి, ఎకానమీ హోల్ ఎకనామిక్ సబ్జెక్ట్ని నేను 3 పిల్లర్స్గా డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట, నెక్స్ట్ ఇవి డెవలప్మెంట్ టాపిక్స్, థర్డ్ వచ్చేసరికి పాలసీ టాపిక్స్ అనమాట. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ చూడండి. ఫస్ట్ వచ్చేసరికి సప్లై అండ్ డిమాండ్. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి క్రిస్టల్ క్లియర్గా
మీరు ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. థర్డ్ టాపిక్ వచ్చేసరికి ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ మానిటరీ పాలసీ, ఇది ఫిస్కల్ పాలసీ, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, నేషనల్ ఇన్కమ్, బ్యాంకింగ్ సెక్టర్, ఎకనామిక్ గ్రోత్ అనమాట. సో ఇందులో మనకి ఈ గ్రోత్ బేసిక్స్ అనమాట. అసలు ఎలా మెజర్ చేస్తాం అండ్ మెజర్ చేయడానికి వేరియస్ మెథడ్స్ ఉంటాయి అవి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కరెన్సీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. మీరు చూడండి ఫ్రమ్ ఈ 2 నుంచి లైక్ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ నుంచి మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ వరకు ఇవి ఎకానమీలో ఉండే కోర్ కాన్సెప్ట్స్ అనమాట. ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్న తర్వాతే వేరే టాపిక్స్కి వెళ్ళండి. వన్స్ ఒకసారి మీరు ఈ కోర్ టాపిక్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని చెక్ చేసుకోండి. సో మనం నేర్చుకున్న లైక్ కాన్సెప్ట్స్ మీద అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా, వస్తే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ని సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ పిల్లర్ వచ్చేసరికి డెవలప్మెంటల్ టాపిక్స్ అనమాట. సో ఈ డెవలప్మెంటల్ టాపిక్స్లో ఇది అగ్రికల్చర్, సర్వీసెస్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండస్ట్రీ, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పోవర్టీ, అండ్ నెక్స్ట్ ఫినాన్షియల్ సెక్టర్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇది పిల్లర్ 2. ఈ పిల్లర్ 2 అయిపోయిన తర్వాత సేమ్ ఇది కూడా. సో మీరు ఏం చేయాలంటే ఎవ్రీ పిల్లర్ అయిపోయిన తర్వాత మొత్తం ఒక్కసారి రివైజ్ చేసుకోండి, కాన్సెప్ట్స్ అన్నీ రివైజ్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో చెక్ చేసుకోండి. అలానే సో పిల్లర్ 2 అయిపోయింది కదా. సో పిల్లర్ 2 అయిపోయిన తర్వాత పిల్లర్ 2లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ పిల్లర్ వచ్చేసరికి ఎకనామిక్ ప్లానింగ్, నీతి ఆయోగ్, అండ్ నీతి ఆయోగ్కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఉంటాయి అవి. అలానే బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ప్రైవేటైజేషన్ అనమాట. సో ఇది చూడండి, ఈ పిల్లర్ 3 అనేది మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ అనమాట. చూడండి బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ ఎవ్రీ ఇయర్ చేంజ్ అయిపోతాయి అండ్ ఎవ్రీ ఇయర్ మనకి రిపోర్ట్స్ వస్తుంటాయి కదా, ఎకనామిక్ సర్వే కానీ బడ్జెట్ కానీ. సో అందుకే ఇది మోస్ట్లీ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ అని పెట్టాను. ఇది సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎకనామిక్ సర్వే కానీ బడ్జెట్ కానీ డైలీ 1 hour చదువుకోండి. బికాస్ ఒకేసారి ఇవి మొత్తం చదవాలంటే అవ్వదు. అండ్ షార్ట్ నోట్స్ మీరు మినిమమ్ 2 times 3 times ఎకనామిక్ సర్వే చదివిన తర్వాతే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే మీకు ఈ 90 pages 100 pages ఉన్నది 10 pagesలో 10 pages అవుతుంది. లేకపోతే మాత్రం మళ్ళీ మనం 90 pages లైక్ 40 pages 50 pages అయిపోతుంది. సోర్సెస్ చూడండి, NCERT 11 అనమాట. నేను చెప్పా కదా ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్. అండ్ NCERT 12లో మైక్రో ఎకనామిక్స్ నీడ్ లేదు. అండ్ యూట్యూబ్లో మృణాల్ వీడియోస్ ఉంటాయి, అవి చూడండి కాన్సెప్చువల్ క్లారిటీ కోసం. అండ్ నేను ఫాలో అవుతున్న బుక్ వివేక్ సింగ్ కాబట్టి నేను వివేక్ సింగ్ అని రాసుకున్నాను. మీరు ఇంకా బేసిక్ నుంచి కావాలి అని అనుకుంటే NCERT 9 అండ్ NCERT 10 కూడా చదువుకోవచ్చు అనమాట. ఇదే అనమాట. సో నేను ప్రిపేర్ చేసుకున్న స్ట్రాటజీ అండ్ నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఇది హోప్ మీలో కొంతమందికైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని షేర్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదండి. సో ఈ స్ట్రాటజీ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మీకు ఈ స్ట్రాటజీ నచ్చితే ఆర్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు కొంచెం బూస్టప్గా అనిపించి మనం మంచి వీడియోస్ తీయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ నాకు బూస్టప్గా అనిపిస్తుంది. అలానే ఇంకా నెక్స్ట్ మనం ఏం వీడియోస్ కావాలో అండ్ నెక్స్ట్ మనకి ఎలాంటి వీడియోస్ మీకు కావాలో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ మనం నెక్స్ట్ ఆ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో అంతే అండి ఇంక ఈ వీడియో.